ప్రవచనాలు, కలలు, దారిచూపిన ఒక నక్షత్రం, అసూయతో రగిలిపోతున్న ఓ రాజు ఇవన్నీ యేసుజనన కథలో ముఖ్యమైన భాగాలు. ఇది మనమనుకునేట్టు కేవలం ఒక పండుగ కథ మాత్రమే కాదు. దీని వెనుక ఓ పురాతన రాజవంశం, దైవిక జోక్యం, ఇలా ఎన్నో నాటకీయ పరిణామాలున్నాయి. అసలు మూలగ్రంథాలు ఈ సంఘటనను ఎలా వర్ణించాయో మనమిప్పుడు వివరంగా చూద్దాం. సాధారణంగా ఒక కథ జననంతో మొదలవుతుంది కదా, కాని ఇక్కడ అలా గాదు. ఈ కథ ఒక ముఖ్యమైన వంశపారంపర్య ప్రకటనతో మొదలవుతుంది. చూడండి, మొదటి వాక్యమే యేసును ఇద్దరు చాలా ముఖ్యమైన చారిత్రక వ్యక్తులతో ముడిపెడుతుంది. ఒకరు అబ్రహాము, మరొకరు దావీదు మహారాజు. ఇది ఈ మొత్తం కథకు ఒక బలమైన పునాది వేస్తుందన్నమాట. సరే, ముందుగా ఈ రాజవంశపు వంశావళి గురించి చూద్దాం. ఇదేదో పేర్ల లిస్ట్ అనుకుంటే పొరపాటే. ఇదొక రాజవంశాన్ని స్థాపించడమే కాదు, పాత నిబంధనలోని ప్రవచనాలకు ఈ కథను కనెక్ట్ చేస్తుంది. చెప్పాలంటే ఈ వంశపారంపర్యమే ఈ మొత్తం కథకు పునాది. ఈ వంశావళిని చూస్తే ఇది కేవలం ఒక పెద్ద పేర్ల జాబితాలాగా అనిపించచ్చు, కాని దానిలో ఒక స్పష్టమైన నిర్మాణముంది. గ్రంథం ఏం చేసిందంటే ఈ వంశపారంపర్యాన్ని 3 వేర్వేరు చారిత్రక భాగాలుగా విడగొట్టింది. మొదటిది అబ్రహాము నుండి దావీదు వరకు, రెండవది దావీదు నుండి బబిలోనుకు ప్రవాసం వెళ్లేంతవరకు, ఇక మూడవది ఆ ప్రవాసం నుండి క్రీస్తు వరకు. ఈ విభజన ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు, దీని వెనక ఒక ఉద్దేశముంది. ఆ నిర్మాణంలో ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే ఒక నిర్దిష్టమైన నమూనా కనిపిస్తోంది. మూలగ్రంథం ప్రకారం మనమిందాక చెప్పుకున్న 3 భాగాల్లోనూ ప్రతి భాగంలో సరిగ్గా 14 తరాలుంటాయి. మరి 14 అనే సంఖ్యకే ఎందుకింత ప్రాధాన్యత? ఎందుకంటే హీబ్రూ భాషలో దావీదు పేరు యొక్క సంఖ్యా విలువ 14. సో ఈ 14 అనే సంఖ్య పదే పదే రావడం యేసు దావీదు రాజవంశపు వారసుడు అనే విషయాన్ని మరింత బలంగా చెబుతోందన్నమాట. ఇలా వందలాది సంవత్సరాలుగా సాగిన ఈ సుదీర్ఘ వంశపారంపర్యం చివరికి ఎక్కడికి వచ్చిందంటే మన కథలోని ప్రధాన వ్యక్తుల దగ్గరికి, అంటే మరియ భర్త అయిన యోసేపు దగ్గరికి. ఈ పురాతన వంశమంతా ఈ ప్రత్యేకమైన జంటతో ముగుస్తుంది. ఇదే ఈ మొత్తం వంశావళికి ముగింపు. సరే, వంశావళి గురించి చూశాం కదా, ఇప్పుడు కథలోని మొదటి ప్రధాన సంఘర్షణ వైపు వెళ్దాం. ఇది కేవలం ఒక జననం గురించే కాదు, ఇది ఒక అద్భుతమైన గర్భం గురించి. ఆ గర్భం యోసేపు మరియల జీవితంలో ఎలాంటి విశ్వాస సంక్షోభాన్ని సృష్టించిందనేది ఇక్కడ చాలా ముఖ్యం. ఇక్కడ చూడండి, ఒకవైపు మానవ స్పందన, మరోవైపు దైవీక జోక్యం. ఈ రెండిటి మధ్య ఎంత తేడా ఉందో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. యోసేపు ఒక నీతిమంతుడు, అందుకే మరియను అందరి ముందు అవమానించడం ఇష్టంలేక రహస్యంగా విడిచిపెట్టేయాలని అనుకున్నాడు. కాని సరిగ్గా అప్పుడే ఒక దేవదూత కలలో కనిపించి జోక్యం చేసుకుంది. భయపడకు, ఆమె గర్భం పరిశుద్ధాత్మ ద్వారా కలిగింది అని చెప్పింది. ఇది ఈ కథలోనే ఒక కీలకమైన మలుపు. ఇక్కడింకో ముఖ్యమైన విషయం ఏంటంటే పుట్టబోయే ఆ శిశువుకి పేరు కూడా ఏదో యాదృచ్ఛికంగా పెట్టింది కాదు. దేవదూతే యోసేపుకి ఒక నిర్దిష్టమైన పేరు పెట్టమని చెప్పింది. అదే యేసు. గ్రంథం ప్రకారం ఈ పేరుకు అర్థం రక్షకుడు. ఎందుకంటే ఆయనే తన ప్రజలను వాళ్ల పాపాల నుండి రక్షిస్తాడు అని కూడా చెప్పబడింది. అంటే పుట్టక ముందే ఆయన జీవిత ఉద్దేశమేంటో ఆ పేరులోనే నిర్ణయించబడిందన్నమాట. ఈ సంఘటన ఏదో అప్పటికప్పుడు జరిగినట్లు కాదు, ఇది ఎప్పుడో చెప్పిన ఒక పాత ప్రవచనాన్ని నెరవేర్చడంగా చూపించబడింది. గ్రంథంలో ఏమనుందంటే ఒక కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కంటుందని, ఆయనకు ఇమ్మానువేలు అని పేరు పెడతారని చాలా కాలం క్రితమే ప్రవచించారు. సరే, ఇంతకీ ఇమ్మానుయేలు అంటే అర్థమేంటి? మూలగ్రంథమే దీనికి చాలా స్పష్టంగా అర్థం చెప్తోంది. దేవుడు మనకు తోడు. ఇది కేవలం ఒక బిరుదు మాత్రమే కాదు, ఇది పుట్టబోయే శిశువు యొక్క దైవిక స్వభావాన్ని, ఇంకా దేవుడు మానవులతోనే ఉన్నాడనే ఒక శక్తివంతమైన ప్రకటన. ఇప్పటివరకు కథ అంతా ఒక కుటుంబ వ్యవహారంలా సాగింది. కాని ఇప్పుడు కథ పెద్ద మలుపు తీసుకొని ఒక బహిరంగ సంఘటనగా మారుతుంది. తూర్పుదేశం నుండి కొంతమంది జ్ఞానులు ఒక నక్షత్రాన్ని చూసి దాన్ని అనుసరిస్తూ ప్రయాణం మొదలుపెట్టి ఈ కథలోటి వస్తారు. అయితే వాళ్ల రాక అప్పటి స్థానిక రాజు అయిన హేరోదుని తీవ్రంగా కలవరపెడుతుంది. ఆ జ్ఞానులు నేరుగా యెరూషలేముకు వచ్చి ఒకే ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నతోనే ఈ కథలో అసలు సంఘర్షణ మొదలవుతుంది. అదేమిటంటే ప్రస్తుత రాజుకు పోటీగా ఇంకొక రాజు పుట్టాడు అనే వార్త. మరి ఈ వార్త వినగానే తక్షణ స్పందనేంటి? భయం, కలవరం. ఒక్క రాజు హేరోదు మాత్రమే కాదు,
యెరూషలేములో ఉన్న ప్రజలందరూ కొత్త యూదుల రాజు పుట్టాడన్న వార్త విని కంగారుపడ్డారు. ఇది ఒక రకమైన రాజకీయ అస్థిరతకు దారితీసిందన్నమాట. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, హేరోదు తన సలహాదారులను అడిగినప్పుడు వాళ్లే ఒక ప్రవచనాన్ని చెప్పి ఆ కొత్తరాజు ఎక్కడ పుడతాడో ఖచ్చితంగా చెప్పారు. యూదాయలోని బేత్లెహేములో ఒక పరిపాలకుడు పుడతాడని ప్రవక్తలెప్పుడో చెప్పారని గుర్తుచేశారు. ఈ సమాచారం తెలిసాక హేరోదు ఒక మోసపూరితమైన ప్లాన్ వేశాడు. ముందుగా ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి నక్షత్రం సరిగ్గా ఎప్పుడు కనిపించిందో అడిగి తెలుసుకున్నాడు. ఆ తర్వాత వాళ్లని బేత్లెహేముకు పంపి, మీరు ఆ శిశువును కనుగొన్నాక నాకు చెప్పండి, నేను కూడా వచ్చి పూజిస్తాను అని నమ్మించాడు. ఆ నక్షత్రం వాళ్లకి దారి చూపించటంతో జ్ఞానులు ఆ శిశువును కనుక్కుని సాగిలపడి పూజించారు. వాళ్లు 3 చాలా ప్రత్యేకమైన ప్రతీకాత్మకమైన బహుమతులిచ్చారు. మొదటిది బంగారం, ఇది ఒక రాజుకి ఇచ్చే కానుక. రెండవది సాంబ్రాణి, ఇది దైవత్వానికి గుర్తు. ఇక మూడవది బోడం, ఇది భవిష్యత్తులో ఆయన పడబోయే శ్రమలను సూచించే ఒక సుగంధ ద్రవ్యం. ఇప్పుడు కథ చాలా నాటకీయంగా, హింసాత్మకంగా మారుతుంది. ఇప్పుడివరకు ఉన్న హేరోదు బెదిరింపు కాస్త ఇప్పుడొక భయంకరమైన చర్యగా మారింది. ఇది ఒకవైపు ఘోరానికి, మరోవైపు ధైర్యంగా తప్పించుకోవడానికి దారితీసింది. జ్ఞానులు తనను మోసం చేశారని తెలుసుకున్న హేరోదు కోపంతో రగిలిపోయాడు. మళ్ళీ యోసేపుకు కలలో హెచ్చరిక వచ్చింది. ఈసారి దేవదూత చాలా స్పష్టంగా చెప్పింది, వెంటనే లేచి శిశువున్నూ తల్లిని తీసుకుని ఐగుప్తుకు పారిపో. దీన్ని బట్టి ప్రాణాపాయం ఎంత దగ్గర్లో ఉందో అర్థమవుతోంది. ఆ కోపంలో హేరోదు ఒక భయంకరమైన ఆజ్ఞ ఇచ్చాడు. బేత్లెహేంలో, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 2 సంవత్సరాలు అంతకంటే తక్కువ వయసున్న మగపిల్లలు ఎక్కడున్న వాళ్ళందర్నీ చంపేయమని ఆజ్ఞాపించాడు. తన సింహాసనాన్ని కాపాడుకోవడానికి ఇంత క్రూరమైన పనికి ఒడిగట్టాడు. చూడండి, ఈ కథనం ఇంతటి విషాదాన్ని కూడా ఇంకో ప్రవచనంతో ముడిపెడుతుంది. రామాలో పెద్ద ఏడుపులు వినిపిస్తాయి, రాహేలు తన పిల్లల కోసం ఏడుస్తుంది అని ఎప్పుడో చెప్పిన మాట ఇప్పుడు నెరవేరిందని గ్రంథం వివరిస్తోంది. అంటే ఈ అత్యంత క్రూరమైన క్షణాన్ని కూడా ఒక ప్రవచనాత్మక చట్రంలోనే చూపిస్తున్నారన్నమాట. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ప్రవాసం తర్వాత తిరిగి ఇంటికొచ్చే సమయం వచ్చింది. హేరోదు నుంచి ముప్పు తొలగిపోయిన తర్వాత ఆ కుటుంబ ప్రయాణం ఎలా ముగింపుకొచ్చిందో ఇప్పుడు చూద్దాం. హేరోదు చనిపోయిన తర్వాత ఐగుప్తులో ఉన్న యోసేపుకు కలలో మళ్లీ దేవదూత కనిపించింది. శిశువు ప్రాణం తీయాలని చూసినవాళ్లు చనిపోయారు అని చెప్పింది. ఇక ఇజ్రాయేలు దేశానికి తిరిగి వెళ్లే సమయం వచ్చిందని ఇది ఒక స్పష్టమైన సంకేతం. కాని ఒక చిన్న సమస్య. హేరోదు కొడుకే యోదయను పాలిస్తున్నాడని తెలిసి యోసేపు అక్కడికి వెళ్లడానికి భయపడ్డాడు. మళ్ళీ ఇంకోసారి కలలో హెచ్చరిక వచ్చింది. దాంతో వాళ్ళు గలిలే ప్రాంతానికి వెళ్లి నజరేతు అనే ఊరిలో స్థిరపడ్డారు. దీన్ని బట్టి చూస్తే వాళ్ల ప్రయాణంలో ప్రతి అడుగు దైవిక మార్గదర్శకత్వంతోనే సాగిందని చెప్పొచ్చు. మనం ఇప్పటిదాకా చూసినట్లుగా ఈ కథలోని ప్రతి కీలకమైన మలుపులోనూ మనుషులు వేసుకున్న ప్రణాళికలను దైవిక జోక్యం మార్చేసింది. ఇది మన ముందొక ముఖ్యమైన ప్రశ్నను ఉంచుతుంది. అసలు ఈ కథలో ప్రవచనాలు, కలలు ఎంత ముఖ్యమైన పాత్ర పోషించాయి? అవి కేవలం కథను నడిపించడానికి వాడిన టెక్నిక్స్ మాత్రమేనా? లేక వాటి వెనుక మనం గ్రహించాల్సిన లోతైన అర్థమేదైనా ఉందా? దీని గురించి ఆలోచించాలి.